మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఘనపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళడానికి పూర్వం ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి రెండు వేడి విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, పోయిన వారం అంతకుముందు వారం చెప్పినట్టున్నాను, ధర్మస్థల కర్ణాటకలో ఉంది. ప్రస్తుతం భారతదేశం అంతా దాని మీదే చర్చాగోష్ఠి. కారణం ఏంటంటే ఆ స్థలంలో, ధర్మస్థల ఆ పుణ్యక్షేత్రంలో, లేకపోతే ఆ దేవాలయంలో, ఆ గుళ్ళో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఇక్కడ చాలామంది అమ్మాయిలు అత్యాచారానికి గురై చెప్పబడ్డారు. వాళ్ళు నేను పాతిపెట్టానని చెప్పి అతను పాతిపెట్టినటువంటి స్థలాలు చూపిస్తూ ఉన్నాడు. ఇంచుమించు 15 స్థలాలు చూపించాడు. ఇప్పటికీ చాలా చోట్ల అస్థిపంజరాలు, అవశేషాలు బయటపడ్డాయి. అతను చెప్పిన దానికి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. ఒకటి. రెండవది, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు నన్స్ సిస్టర్స్, రోమన్ క్యాథలిక్ సిస్టర్స్, ఛత్తీస్గఢ్ వెళ్ళి, ఛత్తీస్గఢ్లో ఒక ట్రైబల్ ఏరియాలో దేవుని పని పూర్తి చేసుకుని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిల్ని కేరళలో హాస్పిటల్లో పని చేయడానికి జీవనోపాధి కోసమని తీసుకొస్తున్నటువంటి సందర్భంలో బజరంగ దళ అనేటువంటి ఒక హైందవ సంస్థ అన్యాయంగా అక్రమ రవాణా చేస్తున్నారు, ఆడపిల్లలను అక్రమ చేస్తున్నారు అని చెప్పి ఆ నన్స్ మీద కేసు పెట్టారు. మొన్న జూలై 25వ తారీఖున అనుకుంటా. వాళ్ళకి ఇప్పుడు కూడా బెయిల్ ఇవ్వలేదు. 4-5 సార్లు ప్రయత్నం చేసినా బెయిల్ రిజెక్ట్ అయ్యాయి. 2 స్థలాల గురించి నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ఒక స్థలంలో అత్యాచారానికి గురై చెప్పబడినటువంటి స్త్రీలు ఉన్నారు, అస్థిపంజరాలు అయిపోయారు. మరొక ప్రక్క జీవనోపాధిని ఇవ్వడానికి, వారు బ్రతుకులను కట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రిస్టియన్ నన్స్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. భారతదేశంలో ఏం జరుగుతుందో అన్నది మీకు తెలియడం కోసం ఇక్కడ చంపేసి పూడ్చిపెట్టేసి అవశేషాలు లేకుండా చేసినటువంటి ఆ గుడి మీద ఏ విధమైనటువంటి ఇప్పటి వరకు ఆ గుడి మీద కానీ, ఆ గుడి ధర్మకర్తల మీద కానీ, ఆ గుడికి సంబంధించిన వారి మీద కానీ, ఆ కేసుకు సంబంధించిన వారి మీద కానీ ఏ విధమైనటువంటి కేసు ఫైల్ అవ్వలేదు ఇప్పుడు వరకు. చంపేసి పాతిపెట్టేసి అవశేషాలు దొరికిన ఏదో బ్రతుకిద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అంటే భారతదేశం ఎలా పోతుంది, ఎటు పక్కకు పోతుంది అన్నది ఒకసారి మీరు ఆలోచన చేస్తారనేటువంటి మీ విజ్ఞతకి అప్పగిస్తూ ఉన్నాను. వాడు క్రైస్తవుడైతే చాలు, అది ఏం చేయకపోయినా తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాడు. ఒకళ్ళు క్రైస్తవుడు కాదనుకోండి, మనుషులు చెప్పినా ఏం పర్లేదు అనేటువంటి ఆలోచనతోనే ప్రస్తుతం భారతదేశం నడుస్తుంది అనేటువంటి ఆలోచన కలిగిస్తూ ఉన్నాయి ఈ 2 కేసులు. దయచేసి ఈ నన్స్ కోసం, క్రైస్తవ వ్యతిరేక శక్తుల కోసం ప్రార్థన చేయండి. దేవుని సమాజము భారతదేశంలో విస్తరింపబడాలి, సువార్త ప్రకటన స్వేచ్ఛగా జరగాలి, సంఘ స్థాపన, సంఘ అభివృద్ధి జరగాలి. దానికోసం అడ్డుపడుతున్న ప్రతి పరిస్థితులను దేవుడు మార్చునట్లు, అనుకూలపరచునట్లు
మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇది భారతదేశపు విషయం. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. రెండవది, ప్రపంచంలో 52 దేశాలు ఒక ప్రక్క నుండి, ఒక దేశం ఒక ప్రక్క నుండి ఒక స్థలం కోసం దెబ్బలాడుకుంటున్నారు. 52 దేశాలు ఒక ప్రక్కన ఉన్నాయి, ఒక దేశం ఒక ప్రక్క నుండి ఒక స్థలం కోసం దెబ్బలాడుకుంటున్నారు. ఏంటి ఆ స్థలం అంటే యెరూషలేములో ఉన్నటువంటి డూమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటి స్థలం కోసం. ఈ డూమ్ ఆఫ్ రాక్ అనేటువంటి స్థలం ఒక ముస్లిం దేవాలయం, మసీద్. ఆ స్థలం మాది అంటున్నారు ముస్లింలు. ఆ స్థలంలో ఇంతకుముందే దేవాలయం కట్టబడింది, అది మాది అంటున్నారు యూదులు. ఈ రెండింటి మధ్యలో అసలు ఈ స్థలం గొడవ ఏంటో, ఈ స్థలం ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ స్థలం ఎవరిదో, ఆ స్థలం గొడవ ఏ విధంగా బయటకు వచ్చిందో, ఆ స్థలం ఎలా ప్రత్యేకింపబడిందో, ఆ స్థలం నుండి మనం నేర్చుకోగలిగినటువంటి పాఠాలు ఏంటో, కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. డూమ్ ఆఫ్ రాక్ అనేటువంటి స్థలం, ఆ యొక్క మసీదు ఏ స్థలంలో అయితే కట్టబడి ఉందో ప్రస్తుతం, ఆ స్థలం ఇంతకు ముందు ఏమై ఉందో, ఆ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో, ఆ స్థలాన్ని ఎవరు కొన్నారో, ఎందుకు కొనాల్సి వచ్చిందో, ఆ కొన్న తర్వాత ఆ స్థలం ఏమైందో, ఆ స్థలం ఎవరమ్మారో, దానిలో నుంచి కొన్ని పాఠాలు మన జీవితానికి అనుకూలమైనటువంటి పాఠాలు, మన జీవితానికి అవసరమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ఇంకొకరు దినవార్తాంతాలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం తీసి పెట్టుకోండి. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం. అప్పుడు చూద్దామా. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా, ఆయన దావీదును ఆయన వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞాపింపగా. రైట్. ఇప్పుడు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా. దేవునికి స్తోత్రం. రైట్. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. మొదటి అధ్యాయంలో అనగా సమూయేలు గ్రంథంలో మనం చూస్తే యెహోవా దేవుడు దావీదును ప్రేరేపించినట్లుంది. రెండవది, దినవృత్తాంతాలలో అపవాది సాతాను ప్రేరేపించినట్లు రాశాడు. అసలు దావీదుని దేవుడు ప్రేరేపించాడా, సాతాను ప్రేరేపించాడా? రెండాట్లు మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే బైబిల్లో తప్పులు ఉన్నాయా అనేటువంటిది చాలా మందికి కలిగేటువంటి అనుమానం ఇలాంటి విషయాలు. అందుకనే బైబిల్లో చాలా వచనాలు మనకు ఎట్లా కనబడతాయంటే, మన మనసుకి, మన ఆలోచనకి అర్థం కాకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఆ వచనాల్ని అపార్థం చేసుకోవటం కంటే, ఆ వచనాల్ని అర్థం చేసుకున్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి, జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళి, పండితుల దగ్గరికి వెళ్ళి, వాక్యంలో బ్రతుకుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆలోచన తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనకంటే ముందు మందికి, చాలామందికి అనుమానాలు వచ్చి ఉంటాయి. వాళ్ళు వాటిని పరిశీలించి తెలుసుకుని ఉంటారు. ఒకసారి ఒక యవనస్తుడు బైబిల్ తప్పండి, ఈ వచనం, ఒక వచనాన్ని చూపించి, ఆ వచనం అలా ఉండడం తప్పు కదండి అని రాశాడు. సాధారణమైనటువంటి మనసుతో ఆలోచిస్తే ఆ వచనం తప్పుగానే కనబడుతుంది. కానీ ఆత్మీయమైన ఆలోచనతో, అనగా
ఆ వచనానికి వెనుక ఉన్న భాగము, ముందు ఉన్న భాగము, ఆ వచనానికి వెనక ఉన్న సారాంశము, ఆ వెనుక వచనానికి కావలసినటువంటి భాష్య భాగము అన్నిటినీ ఆలోచన చేస్తే ఆ వచనములోని శ్రేష్టమైనటువంటి అర్థం, నిజమైనటువంటి అర్థం, సత్యరూపమైన అర్థం బయటకు వచ్చుద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ప్రేరేపించాడా, సాతాను ప్రేరేపించాడు? దేవుడు జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క పర్యాయం దేవుడు సాతానుకు మనలను శోధించడానికి అనుమతులు ఇస్తాడు. ఈ పదం మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని పర్యాయాలు సాతాను మనలను శోధించడానికి సాతానికి దేవుడు అనుమతి ఇస్తాడు. యోబును పరిశోధించడానికి, యోబు యథార్థతను చూడడానికి, యోబు యొక్క భక్తిని తెలుసుకోవడానికి దేవుడు ఆ యోబును శోధనలో గుండా ప్రవేశింపజేశాడు. ఆ యోబును శోధనలో ప్రవేశపెట్టడానికి, శోధించడానికి దేవుడు అపవాదికి అనుమతి ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. దావీదును కూడా దేవుడు పరిశీలించడానికి, పరిశోధించడానికి, దావీదు యొక్క గుణాన్ని అర్థం చేసుకోవడానికి, దావీదు యొక్క మనస్సును పరిశీలించడానికి దేవుడు సాతానుకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఒక్కసారి అనుమతి ఇచ్చాడు. అలా అనుమతి ఇచ్చినప్పుడు ఆ అనుమతి దేవుడే ఇచ్చాడు కనుక దేవుడే శోధించినట్లుగా సమూయేలు గ్రంథంలో రాయబడింది. అలాగా శోధించిన వాడు అపవాది కనుక డైరెక్ట్గా అపవాదే శోధించాడని దినవృత్తాంతాల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఈ శోధన ఎప్పుడైతే దావీదు మీదకి వచ్చిందో, అంటే అపవాది ప్రేరేపించాడట. ఏమని ప్రేరేపించాడు? నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులను, యూదులను లెక్క పెట్టమని ప్రేరేపించాడట. ఎందుకు లెక్కెట్టాలి? అలా లెక్క పెడితే దేవునికి కోపం వచ్చింది. ఇశ్రాయేలును లెక్క పెట్టిన తర్వాత దావీదు మీద, ఇశ్రాయేలు దేశం మీద దేవునికి కోపం వచ్చింది. లెక్క పెడితే ఎందుకు కోపం వచ్చింది అని ఆలోచన చేస్తే అసలు దావీదు లెక్క పెట్టడానికి గల కారణం ఏంటంటే, నా బలం ఎంత, నా శక్తి ఎంత, నా వెనుక ఉన్న కాల్బలం ఎంత, నా వెనుక ఉన్నటువంటి ప్రజబలం ఎంత, నా వెనుకలో ఉన్నటువంటి రథబలం ఎంత, నాకు యుద్ధం వస్తే పోరాడే యోధులు ఎంతమంది అని తెలుసుకుని దానిని బట్టి అతిశయించడానికి దావీదు యొక్క హృదయాన్ని సాతానుడు ప్రేరేపించాడు. దేవుడికి కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటే, దావీదు చేసినటువంటి యుద్ధాలు ఫిలిష్తీయులతోనూ, అమాలేకీయులతోనూ, అమోరీయులతోనూ, తర్వాత మోయాబీయులతోనూ, ఎదోమీయులతోనూ, వీళ్ళందరితో యుద్ధం చేసినప్పుడు దేవుడు దావీదుకు చక్కని విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఫిలిష్తీయులతో దావీదు యుద్ధం చేసినప్పుడు దావీదు బలంతో తగ్గాడా? దావీదు శక్తితో గెలిచాడా? దావీదు కొన్నటువంటి ఖండబలంతో గెలిచాడా? గొలియాతును గెలవడానికి దావీదుకు బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఫిలిష్తీయులను గెలవడానికి దేవుడు దావీదును బలపరిచాడు. అమాలేకీయులను గెలవడానికి దేవుడు దావీదుకు బలమునిచ్చాడు. ఎదోమీయులను గెలవడానికి దేవుడు బలమునిచ్చాడు. దేవుడు బలమిచ్చాడు. దావీదు బలహీనుడైనప్పటికీ దావీదుకు బలమునిచ్చి దావీదు పక్షాన యుద్ధం చేసి దావీదుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దావీదు బలహీనుడైనప్పటికీ, దావీదు శక్తిహీనుడైనప్పటికీ, దావీదు యొక్క సైన్యం తక్కువైనప్పటికీ, దావీదు అన్ని విషయాల్లో జయమిచ్చిన దేవుణ్ణి మరిచిపోయి నా కండబలం ఎంతో చూసుకుందాం అనుకున్నాడు. అందుకోసమనే దేవునికి కోపం వచ్చేది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి అపవాది మనల్ని ఇలాగే ప్రేరేపిస్తాడు. ఎలాగా? నీ జ్ఞానం ఎంత, నీ బలం ఎంత, నీ శక్తి ఎంత,
అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, సాతానుడు ప్రేరేపిస్తాడు. ఇంత ఇల్లు కట్టుకున్నానంటే నా శక్తి వలన కట్టుకున్నాను, నా బలం వల్ల కట్టుకున్నాను. ఇంత డబ్బు కూడబెట్టానంటే నా శక్తి వల్ల కూడబెట్టాను. ఇంత ఆస్తి కూడబెట్టానంటే నా శక్తి వల్ల, నా తెలివితేటల వల్ల నేను కూడబెట్టాను అని చెప్పి మనుషుడు తనకున్నటువంటి బలమును బట్టి విర్రవీగుతూ ఉంటాడు. అటువంటప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? వాక్యంలో ఒకటి ఉంటుంది, మీరు భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యతనిచ్చేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భాగ్యం సంపాదించుకోవడానికి శక్తినిచ్చేవాడు ఆయనే, మన భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే, మన యుద్ధాలు చేయడానికి బలం ఇచ్చేవాడు ఆయనే, మన యుద్ధాలలో జయమిచ్చేవాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. కానీ అపవాది మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ప్రేరేపించి మన మీద మనం ఆధారపడేటట్టు, మన శక్తి మీద ఆధారపడేటట్టు, మన జ్ఞానం మీద ఆధారపడేటట్టు, మన తెలివితేటల మీద ఆధారపడేటట్టు చేస్తాడు. అటువంటిప్పుడు దేవుని కోపం వచ్చింది. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మనకేదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఏదైనా ప్రేరణ వచ్చినప్పుడు, ఇది దేవుని నుండి కలిగిందా, మనుషు నుండి, లేకపోతే సాతాను నుండి కలిగిందా? ఎవరికైనా ప్రేరేపణ వచ్చింది అనుకోండి, దేవుడు నన్ను ప్రేరేపించాడండి అని చెప్పి సిగరెట్లు కాల్చేస్తారా? కాల్చకూడదు. అంటే నిజంగా మన మనసులో సిగరెట్ కాల్చుకో పర్లేదు అన్నది అనుకోండి మనసు, మరి సిగరెట్ కాల్చేస్తే అప్పుడు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి దేవుడే చెప్పాడండి సిగరెట్ కాల్చుకో పర్లేదు ఆడికి వెళ్ళి అన్నాడండి. అంటే నీ మనసులోకి వచ్చిన ప్రతి ప్రేరణ, నీ మనసులోకి వచ్చిన ప్రతి మాట దేవుని ప్రేరణ కాదు. నీ మనసుకు వచ్చిన ప్రతి మాట దేవుని ఆలోచన కాదు. మరి ఆలోచన వచ్చిన తర్వాత, ఆ ప్రేరణ వచ్చిన తర్వాత అది దేవుని ఆలోచన, దేవునికి సాతాను యొక్క ఆలోచన అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఆ ఆలోచనని వాక్యముతో బెరేజు వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేంతో బెరేజు వేసుకోవాలి? వాక్యంతో బెరేజు వేసుకోవాలి. అంటే మనకు వచ్చినటువంటి ఆలోచన దేవునికి మహిమకరమైందేనా, వాక్యానుసారమైందేనా, వాక్యానికి అనుకూలమైందేనా, వాక్యం బట్టి సరి చేసుకోగలిగితే ఆ ఆలోచన దేవుని దగ్గర నుంచి వచ్చిందో అపవాది నుండి వచ్చిందో తెలుస్తుంది. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇది అపవాది నుండి వచ్చిన ఆలోచన అని దావీదు గుర్తుపెట్టుకోలేకపోయాడు, దావీదు తెలుసుకోలేకపోయాడు. అందువల్ల ఆ దావీదు ఏం చేశాడంటే ఇశ్రాయేలులను లెక్క పెట్టాడు. దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి దావీదు దగ్గరికి గాదు అనేటువంటి ఒక దైవజనుడిని పంపించాడు. గాదు అనే దైవజనుడిని పంపించి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దావీదా, నువ్వు చేసినటువంటి దుర్మార్గపు పనికి దేవుడు నీ మీదకి 3 శిక్షలు ఇస్తాననుకున్నాడు. నువ్వేది కోరుకుంటే అదే. 1, 7 సంవత్సరాలు కరువు. 2వది 3 నెలలు శత్రువులు నిన్ను జయించటం. 3వది 3 రోజులు మరణదూత వచ్చి దేవుని యొక్క ఖడ్గము నీ దేశంలో జనుల మీద తెగులు రప్పించటం. అప్పుడు దావీదు అంటాడు, నాకు చాలా చాలా చిక్కు వచ్చి పడింది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే. అప్పుడు దావీదు కనిపిస్తుంది, 7 సంవత్సరాలు కరువు వస్తే భూమి మీదకి, కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇతర దేశాల మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడడం మంచిది కాదు. నేను మనుషుల మీద ఆధారపడను కాబట్టి 2 మొదలు చూద్దాం. 2వది శత్రువు చేతిలో పడడం 3 సంవత్సరాలు, 3 రోజులు, 3 నెలలు. దావీదు అనుకున్నాడు, 3 నెలలు శత్రువు చేతిలో హింసింపబడడం కంటే 3 రోజులు దేవుని చేతిలో హింసింపబడటమే మేలు. ఎందుకో తెలుసా? దేవుడు కనికర పూర్ణుడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు, జాలిగల దేవుడు, ప్రేమపూర్ణుడు. విలాపవాక్యాలు అంటాడు, ఆయనకు అనుదినము వాత్సల్యత పుడుచున్నదని. దేవునికి స్తోత్రం. దేవునికి అనుదినం ఏం పుడుతుందట? వాత్సల్యత పుడతా ఉందట.
అందుకనే ఆయనకు అనుదినము వాత్సల్యత పుడతా ఉంది కనుక మనం నిర్మూలము కాకుండా ఉన్నవారు. ఒకవేళ ఆయన కోపము కాక నిలిచి ఉంటే మనం నిలబడతామంటారా? అర్థమైతే దేవునికి స్తోత్రం. దావీదు అనుకున్నాడు దేవుని చేతిలో పడడం మేలు, దేవునికి మన బ్రతుకులు అప్పగించుకోవడం మేలని. అయితే 3వ ఆప్షన్ ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే 3వ ఆప్షన్ ఒప్పుకున్నాడో ఆ మర్నాడే దేవుని యొక్క దూత ఒకడు వచ్చి కత్తి పెట్టి గాదు మొదలుకుని బెయేర్షెబ వరకు 70,000 మందిని చంపేశాడు. రోగం వచ్చింది, తెగులు వచ్చింది, చనిపోయారు. ఎప్పుడైతే 70,000 మంది చనిపోయారో దేవునికి సంతాపం వచ్చిందట వాళ్ళు చనిపోవడం చూసి. 3 రోజులు తెగిలిస్తానన్నవాడు ఒకరోజు తెగిలి వచ్చేసరికి దేవునికి ఏం కలిగింది? జాలి కలిగింది, సంతాపం కలిగింది. సంతాపం కలిగి అంటాడు, నేను ఆ మనుషుల్ని చంపను అని చెప్పి ఆ మరణదూతకు ఆజ్ఞాపించాడు. రాయ్ నువ్వు ఆగా. ఎక్కడ ఆగిపోయాడు తెలుసా? మోరియా పర్వతం మీద వర్ణాను కల్లంలో దేవుని దూత ఆగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తెగులు ఆగింది, దేవుడు ఆపాడు. జాగ్రత్తగా వినండి. గాదు అనేటువంటి దైవస్వరుడు మరలా దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదా, ఎక్కడైతే దేవుని దూత ఆగాడో అక్కడికి వెళ్ళి నువ్వు బలిపీఠాన్ని కట్టి సమాధాన బలులు అర్పించు. దేవునికి స్తోత్రం. నన్ను ఈ మాట చెప్పరమండి. వర్ణాను కల్లం దగ్గరకు వచ్చేసరికి, ఆ మోరియా పర్వతం దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎందుకు ఆ తెగులును ఆపాడు? ఎందుకు ఆపాడంటే ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్ళాలి. ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, అబ్రహామా, నీ ఒక్కగాని కొడుకుని తీసుకొచ్చి నాకు మోరియా పర్వతం మీద బలి ఇచ్చాయి. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలి ఇచ్చాయి. 21 లేదు 22. నీ కొడుకు తీసుకుని బలి వచ్చాయంటే అబ్రహాము తన కొడుకు తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి తన కొడుకు కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి చంపడానికి కత్తెత్తాడు. దేవుడు అంటాడు, రాయ్ ఆగా, నీ కొడుకు అసలు ఏం చేయొద్దు, నువ్వు బలిమన్నావు కదా నాయనా. దీనిని బట్టి నాకు తెలిసిందేంటో తెలుసా? నువ్వు దేవుడు అంటే భయపడేవాడవని, భక్తి కలిగిన వాడవని, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడవని నాకు అర్థమవుతుంది. అప్పుడు దావీదు అంటాడు, నాకు ఇప్పుడు కుదరదు, నేను బలి ఇవ్వాల్సిందే అంటాడు. అప్పుడు దేవుడు ఒక పొట్టేలను చూపిస్తే ఆ పొట్టేలు తీసుకొచ్చి అక్కడ గొర్రెపిల్లను పొట్టేలను చూపిస్తే పొట్టేలను తీసుకొచ్చి ఆ బలిపీఠ మీద బలి ఇస్తాడు. దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు, నీకు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము తమ కుమారుని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడితే దేవుడు తన కుమారుడికి బదులుగా తన సంతానానికి తన దేశాన్ని ఇచ్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక దేశాన్ని తన ప్రజలకు ఇచ్చేశాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆ స్థలమే ఈ స్థలం. ఆ వర్ణాను కల్లంలోనే, మోరియా పర్వతం మీద ఆ వర్ణాను కల్లంలోనే దేవుని యొక్క బలిపీఠమైనటువంటి అబ్రహాము బలిపీఠం కట్టబడింది. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు గుర్తు చేసుకున్నాడు, అయ్యో ఇశ్రాయేలీయులను చంపడం మంచిది కాదు. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలులను చంపడం మానేశాడు. 3 రోజులు చంపుతానని, 3 రోజులు తెగిలిస్తానని చెప్పినటువంటి దేవుడు ఒక్క రోజులోనే ఆ స్థితిని మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అది బైబిల్లో చక్కటి మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ చరణంలో మనం చూస్తే, 30వ కీర్తన 5వ చరణంలో చూస్తే, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందట? నిమిషం మాత్రమే. ఆ నిమిషం చాలు మనం నాశనం అయిపోవటానికి. పూలో నిమిషం ఉంటుంది కదా దేవుని కోపం. మనం ఏ పని అని చేద్దాం అనుకుంటే ఆ నిమిషం చాలు మన జీవితం అప్సైడ్ డౌన్ అయిపోయి. దేవునికి స్తోత్రం. దేవునితో ఎలా కాలం పెట్టుకోవచ్చు.
దేవుని కోపము వాత్సల్యంగా మారిపోయింది. అప్పుడు జాగ్రత్తగా వింటే దావీదు గాదు అంటాడు, ఎక్కడైతే దేవుని దూత ఆగాడు ఆ స్థలానికి వెళ్ళి బలిపీఠం కట్టంటే బలిపీఠం కట్టడానికి దావీదు తన పనివారంతో తీసుకుని వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ వర్ణాను ఒక పని చేస్తూ ఉంటాడు. అక్కడ వర్ణాను అనేటువంటి వాడు కనబడతాడు. సమూయేలు గ్రంథంలో అరౌనా అని రాస్తాడు, దినవృత్తాంతాల గ్రంథంలో వర్ణాను అని రాస్తాడు. ఈ వర్ణాను అక్కడ ఏం చేస్తుంటాడు అంటే నూర్చుకుంటూ ఉంటాడు, ధాన్యాన్ని నూర్చుతూ ఉంటాడు. అంటే నూర్చుకునే సమయం, ధాన్యం కూలగొట్టుగా దరి చేర్చుకునేటువంటి సమయం. ఆ నూర్చుకునే సమయంలో దావీదు వర్ణాను దగ్గరికి వెళ్తాడు. వర్ణానులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి పాఠం ఏంటంటే వర్ణాను కష్టపడి పని చేసే మనస్తత్వం కలిగినవాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అతను వర్ణాను తన పొలంలో కష్టపడి పని చేస్తున్నాడు. అతను ఒక్కడే కాదు, అతని పిల్లలు కూడా అతనితో పని చేస్తున్నారట. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. వర్ణాను కష్టపడుతున్నాడు, శ్రద్ధ కలిగి పని చేసుకుంటున్నాడు. చాలామంది పని చేస్తారు కానీ శ్రద్ధగా పని చేయరు. చాలామంది వ్యవసాయం చేస్తారు కానీ శ్రద్ధగా చేయరు. చాలామంది ఉద్యోగాలు చేస్తారు కానీ శ్రద్ధగా చేయి. నువ్వు ఎక్కడ పని చేసినా ఆ పనిని శ్రద్ధగా చేయాలని వాక్యం సెలవిస్తుంది. చూడండి, వాక్యంలో మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, పరిశుద్ధుడు కృప కలిగిన తండ్రి జీవాధిపతి మీ జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలైనా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మీకు స్తోత్రాలు అయ్యా. కృప కలిగిన ప్రభువా మీకే వందనాలు. సమాధానాధిపతి మీకే స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, ఇదే మందు నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, వినటువంటి ఈ వర్ణాలు కళ్ళమును గురించినటువంటి పాఠాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు అయ్యా. ఇదిగో తండ్రి ఆయన వర్ణాలు వలె శ్రద్ధ కలిగి పని చేయడానికి, వర్ణాలు బిడ్డల వలె తల్లిదండ్రులు ప్రేమించడానికి, వర్ణాల వలె మాకున్న సమస్తమును నీకు అప్పగించడానికి అయా, దావీదు వలె ఊరికనే భక్తి చేయకుండా అయా నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. మీ కృప నడిపించి మీరు మహిమ పొందాలి ఆయా. వాక్యం ఇంట్లో ప్రతి కుటుంబంలోని సమాధానం మీద ఇచ్చేయండి. వారి కుటుంబాల్లో మీ సమాధాన కార్యం జరిగించండి, జ్ఞాపకాలను జరిగించండి, ఆరోగ్యం ఇవ్వండి నాయన, నెమ్మదిగా ఇచ్చేయండి, సంతోషంగా ఇచ్చేయండి, వారి కన్నీరును తుడవండి ప్రభువా. అద్భుతకాలను వారి కుటుంబంలో మీరు జరిగించి మీరు సమస్తాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించున్నాం మా ప్రభువు తండ్రి.